ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే మరీ ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఖచ్చితంగా వీరికి దూరంగా ఉండటమే మంచిది. అంటే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరికి మీరు దూరంగా ఉండాలి, ఎవరికి మీరు దగ్గరవటం వల్ల సమస్యలు వస్తాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా వ్యవహార విషయాలను తమదైన శైలిలో తెలియజేస్తారు. ఏ విషయమైనా కానీ సామరస్యంగా పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేస్తారు. గొడవలకు చాలా దూరంగా ఉంటారు. అలాగే ఈ యొక్క మిథున రాశివారు భవిష్యత్తు గురించి ప్రణాళికను కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా కలిగి ఉంటారు. అలాగే బాల్యం నుండి కష్టాలు, ఎత్తుపల్లాలు ఎక్కువగా చూడటం వల్ల జీవితానుభవం కూడా అధికంగా ఉంటుంది. అనేక రంగాల గురించినటువంటి అవగాహన కూడా చిన్నతనం నుండే వీరికి అలవడుతుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ మిథున రాశి వ్యక్తులకి చూస్తే కనుక, మీ యొక్క శత్రువులు మీపైన చాలా పెద్ద కుట్ర చేస్తున్నారు. అంటే మీరు పనిచేసే చోట కానీ, లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ మీకు శత్రువులు ఉన్నారు. అయితే వారు మీతో పైకి ఎంత బాగా మాట్లాడినా కానీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు అనే విషయం మీకు తెలుసు. అలాగే వారు మీ మంచిని కాకుండా మీ చెడును కోరుకుంటున్నారు అనే విషయం కూడా మీకు తెలుసు. కానీ డైరెక్ట్ గా వారు బయటపడటం లేదు కాబట్టి మీరు కూడా వారితో నార్మల్ గానే మాట్లాడుతున్నారు. అటువంటి వ్యక్తుల వల్ల మీకు ఒక పెద్ద సమస్య పొంచి ఉంది. మీపైన ఒక కుట్ర చేస్తున్నారు. మిమ్మల్ని అనవసరమైన గొడవల్లో ఇరికించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఒక పెద్ద సమస్య మీకు సృష్టించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు దినఫలాల ప్రకారం వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే లేనిపోని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా ఉంది. అనవసరమైన గొడవల్లోకి వెళ్లి కొత్త శత్రువులను మీరు సృష్టించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మిథున రాశి ఉద్యోగస్తులకి చూస్తే, చాలా కాలం నుండి మీరు ఒక పనిని పెండింగ్ లో ఉంచారు. ఆ పని పూర్తి చేయటంలో చాలాసార్లు మీరు విఫలమయ్యారు. ఈ రోజు ఆ పని పూర్తి చేస్తారు. దీనికి మీ యొక్క తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా మెండుగా లభిస్తాయి. అలాగే మిథున రాశి వారు ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసినట్లయితే ఆర్థిక పురోగతి లభించబోతుంది. ఒక ఆదాయ మార్గాన్ని మీరు అన్వేషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు. ఇదివరకు ఎప్పుడూ కూడా కుటుంబ సభ్యుల నుండి ఇంత మంచి అడ్వైస్ మీకు దొరకలేదు. ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందటానికి వారు ఒక మంచి సలహానైతే అందించబోతున్నారు. ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. అయితే ముఖ్యంగా మిథున రాశి వారు ఆరోగ్య విషయంలో కూడా చాలా శ్రద్ధ వహించాలి. అనారోగ్య సమస్య ఏదైనా వస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం చాలా ఉత్తమం. లేదా హోమ్ రెమెడీస్ ద్వారా కానీ దాన్ని తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయండి. అంతేకాని నిర్లక్ష్యం చేయకూడదు. అయితే మిథున రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమంతుని ఆరాధించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి మనసులో ధ్యానించుకోండి. మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా చెప్పుకోండి. అలాగే మీరు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా
అద్భుతమైన అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఎవరికి మీరు దూరంగా ఉండాలి, ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్